ఈ 9వ చరణం 9వ కీర్తన మనం చూసినట్లయితే, ఈ 9వ కీర్తన మొట్టమొదటి వచనంలో మనం చూస్తే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. భక్తుడైన దావీదు ఆయన దేవుని కార్యాలు వివరించేవాడిగా ఉన్నాడు. ఆయన పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతిస్తూ ఆయన అద్భుతము కార్యములన్నింటినీ కూడా అనేక మంది ప్రజలకు వివరించేవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని కార్యాలు ఈ 11వ చరణంలో కూడా అంటూ ఉన్నాడు, సియోను వాసియైన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. చక్కగా దావీదు జీవితంలో దావీదు భక్తుడు తన జీవితం అంతా కూడా దేవుడిని స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుడిని ఆరాధిస్తూనే ఉన్నాడు, దేవుడిని మహిమపరుస్తూనే ఉన్నాడు, దేవుడి కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన చేసిన అద్భుతాలన్నింటినీ కూడా ఆయన అనేక మంది ప్రజలకు వివరించిన వారుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని కూర్చిన మరి ఆయన అద్భుతాలు, దేవుని కూర్చిన ఆయన మరి అనేక కార్యాలు మనం కూడా దేవుని సన్నిధిలో అనేక మంది అన్యజనులకు ప్రకటించే వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12వ చరణం చూస్తే, ఆయన రక్తాపరాధముల గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకునను, వారి మొరను ఆయన మరువడు. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 12వ చరణంలో అంటున్నాడు, ఆయన రక్తాపరాధముల గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకునను, వారి మొరను ఆయన ఎన్నటికి కూడా మరువడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన రక్తాపరాధములను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి సన్నిధిలో దేవుడి కొరకు మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన మన కొరకు శిలువలో మరి అనేక బాధలు, అనేక కష్టాలు, అనేక శ్రమలు ఆయన రక్తాన్ని చిందించిన వాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆ రక్తాన్ని చిందించడం ద్వారా మనకి పాప క్షమాపణ దొరికింది. మనం పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నాము. ఎక్కడో బ్రతకాల్సిన పెంట కుప్పల మీద బ్రతకాల్సిన మనల్ని దేవుడు ఒక ఉన్నతమైన పరిశుద్ధమైన స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనంటున్నాడు, ఆయన రక్తాపరాధముల గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని ఆయన జ్ఞాపకము చేసుకును. ఎప్పుడైనా సరే దేవుని గురించి, దేవుని సన్నిధిలో ఆయన రక్తాపరాధములను గురించి, ఆయన చేసిన జ్ఞాపకాలను గురించి, ఆయన చేసిన ఆయన కాచిన రక్తాన్ని గురించి నువ్వు కానీ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీ ప్రార్థనకు తగిన జవాబు ఇస్తాడు. దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఎప్పుడు కూడా నిన్ను ఆయన మరిచిపోడు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన జీవితం, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన వాటి గురించి ఆలోచించడం కాదు, కానీ దేవుడు చేసిన రక్తాపరాధములు, దేవుడు చేసిన కార్యములు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు ఎవరి కోసం ఆయన ప్రాణాన్ని తెగించాడు, ఎవరి కోసం దేవుడు రక్తాన్ని కార్చాడు, ఎవరి కోసం ఆ శిలువ బలియాగం అయిపోయాడని ఆయన గురించి మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నీ ప్రార్థనకు తగిన జవాబు దేవుడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి మరణం ఆయన ఎప్పుడు కూడా మరువకుండా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 11వ చరణం చూస్తే, నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. చూడండి, దేవుడిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నా జీవితం నీకు తెలుసు ప్రభువా, అయ్యా నా కష్టాలు నీకు తెలుసు, నా శ్రమలు నీకు తెలుసు, నా బ్రతుకు నీకు తెలుసు ప్రభువా. నేను ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాను, ఏ విధంగా నడుస్తూ ఉన్నాను, ఏ విధంగా నీ సన్నిధిలో ఉన్నాను, ఏ విధంగా నీ సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్నాను ప్రభువా.
నీకన్నీ తెలుసు ప్రభు అని భక్తుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అందుకంటున్నాడు, నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. దేవుని రక్షణను బట్టి, దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మనం సంతోషించే వారంగా ఉంటే దేవుడు నిన్ను కరుణిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణం 14వ చరణం చూస్తే, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయు బాధను చూడుము. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట. ఈ పదము చాలా అద్భుతమైన పదం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మనం ఎంతకాలము జీవించినా, ఎంతకాలము నడిచినా, ఎంతకాలము ముందుకు సాగినా, ఎంతకాలము మా బ్రతుకు ఈ లోకములో బ్రతికినా, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పరిశుద్ధమైన పట్టణం ఒకటి ఉన్నది. ఆ పరిశుద్ధమైన పట్టణంలో పాలు పంపులు పొందాలి, ఆ పరిశుద్ధమైన జీవితం జీవించాలి, ఆ దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. ఆ దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన సింహాసనం ఉంది. ఆ సింహాసనం ముందు మనం కూర్చొని దేవుడిని స్తుతించే వాళ్ళుగా ఉండాలని, ఒక ముందుకు సాగే ఒక తీర్మానంతో మనం ముందుకు సాగాలి. తెలియనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు ఇక్కడ చక్కగా దేవుడు మాట్లాడుతా అంటున్నాడు, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. దేవుడు ఉద్ధరిస్తున్నాడు మనల్ని. మరణ ద్వారమున మనం ప్రవేశించకుండా, మనం ఇక్కడి నుంచి మన తనను చాలించిన తర్వాత, ఈ లోకంలో మన బ్రతుకు అయిపోయిన తర్వాత, ఈ లోకంలో మన జీవితం అయిపోయిన తర్వాత, ఈ లోకంలో మనము మన యాత్ర ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అని ఒక తీర్మానం చేసుకోవాలి. ఇప్పుడే దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము ఇక్కడ బ్రతకడం కాదు, ఇక్కడ మనం ఉండటం కాదు, ఇక్కడ మనం ఉండే మరి స్థితి టెంపరీ, ఇది టెంపరీ, అది పర్మనెంట్ కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతకాలము 60, 70, 80, మరి అధిక బలం ఉంటే 80, 85. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. ఈ లోకంలో ఎలా బ్రతికితే నువ్వు ఆ మరణ ద్వారాన్ని ప్రవేశించకుండా ఉంటావు. ఈ లోకంలో ఏ విధంగా నువ్వు జీవిస్తే, ఏ విధంగా నువ్వు బ్రతికితే ఆ మరణ ద్వారాన్ని ప్రవేశించకుండా ఉంటావని భక్తుడు అడుగుతూ ఉన్నాడు, దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, యెహోషువ రాసిన మరి గ్రంథంలో 55వ అధ్యాయంలో మనం చూసినట్టుగైతే, 55వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్టుగైతే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. మంచి ఛాయిస్ ఇచ్చాడు. ఈ లోకములో బ్రతుకుతూ ఉన్న మనము, ఈ లోకములో నడుస్తూ ఉన్న మనము దేవుని సన్నిధిలో మరి ఒక మంచి ఓదార్పైన మాటలు దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ దేవుడు యేసు ప్రభువు నడిచిన కాలంలో, యేసు ప్రభువు సువార్త ప్రకటించిన కాలంలో, యేసు ప్రభువు మరి ఆ దినాల్లో ప్రకటించిన కాలంలో అనేక మంది మరి రోగులు బాగుపడ్డారు, అనేక మంది మరి బాగుపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుష్ఠరోగులు బాగుపడ్డారు, కాళ్ళు చేతులు ఊసగల వాళ్ళు బాగుపడ్డారు, అనేక మంది బాగుపడ్డారు. రక్తస్రావము కలిగిన స్త్రీ ఎన్నో మరి భయంకరమైన పరిస్థితులు తన జీవితం అంతా కూడా మరి త్యజించి అంతా ఖర్చు పెట్టుకొని చివరికి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన చెంగు ముట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చెంగు ముట్టినప్పుడు ఆమె స్వస్థత పొందింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఇంకా కొన్ని దినాల్లో ముందుకు యేసు ప్రభు నడుస్తూ ఉన్నప్పుడు ఒక ఆమెని అనేక మంది
రాళ్ళతో కొట్టబడతా ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ కొట్టబడుతున్న సమయంలో యేసు ప్రభు వారు ఆ దారి గుండా వెళుతూ ఉన్నారు. ఆయన వచ్చి యేసు ప్రభు వారి కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి యేసు ప్రభు కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు మరి అందరూ కూడా యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. ఇది ఏమి చెబుతాడో ఆ దినాలలో ఆ రోమా ప్రభుత్వము పాపము చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాల్సిన పరిస్థితి ఆ దినాలలో ఆ శిక్ష అమలవుతున్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభు వారు వైపు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఏం చెబుతాడో, మరి ఈ పరిస్థితి ఏమవుతుందో అని అందరూ కూడా రోమా ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అప్పుడు యేసు ప్రభు వారు అంటూ ఉన్నాడు, అమ్మా ఇప్పటి వరకు నువ్వు ఏ విధంగా బ్రతికావో మరి అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ఏ విధంగా జీవించావో అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ఏ విధంగా ముందుకు సాగావో అందరికీ తెలుసు. కానీ ఇక నుండి నువ్వు పాపము చేయొద్దు, పవిత్రమైన జీవితం జీవించమని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆమె వెంటనే కూడా అవన్నీ కూడా విడిచిపెట్టేసింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అవన్నీ విడిచిపెట్టి యేసు ప్రభుతో నడవడం ప్రారంభించింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మన జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెలుగుడి. వెతకాలి దేవుణ్ణి. అయ్యా నా జీవితం ఈ విధంగా ఉంది ప్రభువా, అయ్యా నా పరిస్థితి ఈ విధంగా ఉంది ప్రభువా, అయ్యా నా జీవితంలో కొన్ని మార్పులు రావాలి, నా జీవితంలో ప్రభువా నీ కొరకు నేను జీవించాలి, అయ్యా నా జీవితంలో ఇంకా ప్రభువా అయ్యా నేను వెతికే స్థితిలోనే ఉన్నాను ప్రభువా, నేను వెతకాలి ప్రభువా. దేవుడిని అడగగలిగితే దేవుడు ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. చూడండి, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు ఏమని అంటున్నాడంటే, ఆ మరణ ద్వారములో ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించు దేవుడు నువ్వే ప్రభువా. మరణ ద్వారములో ప్రవేశించకుండా ఉండాలి అంటే, ఆ మరణ ద్వారములో ముందుకు సాగకుండా మనం ఉండాలి అంటే దేవుడిని నువ్వు వెతికే తల్లిగా ఉండాలి, వెతికేవాడిగా ఉండాలి. దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు పాత జీవితాన్ని వదిలివేసే పరిస్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకని మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువాడు నాకు కలుగు చేయి బాధను చూడుము. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నకాల సమయంలో. ఆయన సమీపంలో ఉన్నాడు ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ సమీపంలో ఎంతకాలం ఉంటాడో తెలియదు మనకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, పరిస్థితులు చాలా అననుకూల పరిస్థితులుగా ఉన్నాయి, పరిస్థితులు చాలా ఘోరమైన రోజులుగా ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎంతకాలము మనము దేవుని సన్నిధిలో కూర్చుంటామో తెలియదు, ఎంతకాలము దేవుని సువార్త ప్రకటిస్తామో తెలియదు, ఎంతకాలము దేవుని మాటలు మనము వింటామో తెలియదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోజులు మనకు చాలా సమీపంగా ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన మార్గాలు, దేవునికి వ్యతిరేకమైన జడ్జిమెంట్లు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవునికి వ్యతిరేకమైన అనేక రకాల ఆర్డినెన్స్ వస్తూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి ఈ సమీపంలో ఉండగా దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ సమీపంలో ఉండగానే మనము వెతికే వారిగా ఉండాలి. సమీపంలో ఉన్న దేవుడిని మనము వెతకగలిగితే, ఈ సమీపంలో ఉన్న దేవుడిని మనము స్తుతించగలిగితే, ఈ సమీపంలో ఉన్న దేవుడి కొరకు మనము ప్రార్థించగలిగితే, ఈ సమీపంలో ఉన్న దేవుడి కొరకు నువ్వు ఆరాధించగలిగితే దేవుడు నీకు కావాల్సింది ఇస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ పాపాత్ములైన స్త్రీ మనం విడిచిపెట్టు అన్నప్పుడు విడిచిపెట్టేసింది, వెంటనే దేవునితో నడిచింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకని ఆమె ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చోటు సంపాదించుకుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అక్కడి నుండి కూడా దేవుడితో నడిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా.
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటాడు. తాము త్రొవ్విన గుంటలో జనులు మునిగిపోయింది, తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసిన దానిలో చిక్కి ఉన్నారు. చూడండి, భయంకరమైన పరిస్థితులు మన ముందున్న ఎక్కడికెళ్ళేటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన సిచ్యువేషన్, భయంకరమైన దేవుని రాకడ చాలా దగ్గరగా ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. ఈ నెరవేర్పు జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు వాక్యాన్ని కానీ మనసులో ఉంచుకోగలిగితే, దేవుని వాక్యముతో నడవగలిగితే, దేవుని మాటలతో ముందుకు సాగగలిగితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, చక్కగా దేవుడు మాట్లాడుతా అన్నాడు. తాము తవ్విన గుంతలో జనులు మునిగిపోయేది, తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కబడి ఉన్నది. అందుకనే ఇంకా బయటకు రాలేక, దేవుని దగ్గరకు రాలేక, దేవునితో మాట్లాడలేక, దేవునితో సంభాషించలేక, దేవుని కొరకు జీవించలేక, తాము తవ్విన గుంటలో వారు చిక్కుకొని ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ధర్మాచరణలో చూస్తే యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. ఆ తీర్పు ఎలా ఉంటుందో, ఆ తీర్పులో ఏ విధంగా నువ్వు నిలబడాలో, ఆ తీర్పులో ఏ విధంగా నువ్వు ఉంటే దేవుడు ఏం మాట్లాడతాడో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చక్కగా దేవుడు మన అందరితోటి మాట్లాడుతూ ఇర్మియా రాసిన గ్రంథంలో చూసినట్టుగైతే, ఇర్మియా రాసిన గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనంలో మనం దాన్ని చూసినట్టుగైతే, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవించుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుచు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. చూడండి, చాలా క్లియర్ గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరిని అంగీకరిస్తాడు, ఎవరిని అంగీకరించడు, దేవుడు ఈ ఇర్మియా గ్రంథంలోనే తేల్చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు సన్నిధిలో మనం బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎంతకాలము బ్రతికినా, ఎంతకాలము నడిచినా, ఎంతకాలము జీవించినా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు బ్రతకగలిగితే, దేవుని సన్నిధిలో ఆరాధించబడే వ్యక్తిగా నువ్వు ఉన్నట్టుగైతే, దేవుని సన్నిధిలో దేవుని కొరకు ముందుకు మరి సాగగలిగే వ్యక్తిగా నువ్వు ఉన్నట్టుగైతే, దేవుడు నిన్ను మంచి దాసురాలా, మంచి దాసులని పిలుస్తాడు. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇర్మియాతో ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏ జనులు? తాము తవ్విన గుంటలో తామే పడుతున్న ప్రజల గురించి. ఎందుకంటే ఇష్టానుసారమైన మార్గము, ఇష్టానుసారమైన నడక, ఇష్టానుసారమైన ప్రవర్తన, ఇష్టానుసారమైన వ్యక్తిత్వము, ఇష్టానుసారమైన బ్రతుకులో వారు జీవించే వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఈ జనులు ఈ మాట సెలవిస్తున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుచుటకు ఇచ్చకము గలవారు కనుక యెహోవా వారిని ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడా? చెప్పాలి. అంగీకరిస్తాడా? అంగీకరింపడా? అంగీకరింపడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఎంతకాలము మనము దేవుని సన్నిధిలో బ్రతికినా, ఎంతకాలము దేవుని సన్నిధిలో ఉన్నా, ఎంతకాలము దేవుని కొరకు మనం జీవించిన, దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన మరి పనులతో ముందుకు సాగగలిగితే నిన్ను దేవుడు అంగీకరించడు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా దేవుడే మాట్లాడుతూ అంటున్నాడు. ఈ మాటలన్నీ కూడా దేవుడు మాట్లాడుతూ, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇచ్చగలవారు కనుక, ఇచ్చగలవారు కనుక అంటే ఇష్టము, ఇష్టమైన వ్యక్తులు వాళ్ళు.
వారి చేస్తున్న పని వారికి ఇష్టంగా ఉంటుంది. వారు చేస్తున్న పని వారికి చాలా ఇష్టంగా ఉంటుంది. ఓ నేను చేస్తున్న పని నాకు చాలా ఇష్టం, ఇది ఓ నా కొరకు మరి నేను చేస్తున్న పని చాలా ఇష్టంగా చేస్తున్నానేనని అనేక మంది ప్రజలు చెప్పుకుంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అటు వారిని దేవుడు అంగీకరించడు అని సెలవిస్తా ఉన్నాడు. తర్వాత చూసినట్టుగైతే ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపమును బట్టి వారిని శిక్షించును, మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. చూడండి ఎంత కఠినంగా దేవుడు మాట్లాడతాడంటే, మన ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఇష్టానుసారమైన ఆలోచనలు చేస్తూ ఇష్టానుసారమైన నడక నడుస్తూ మనం ఏది తోస్తే అది మనం ముందుకు సాగుతూ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వారందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా వారికి దేవుడు ఎగ్జామ్షన్ ఇవ్వటం లేదు. ఎక్కడ కూడా వారికి ఎగ్జామ్షనే లేదు. ఏ స్థితిలో కూడా దేవుడు వారిని నేను కరాఖండిగా చెబుతూ ఉన్నాడు. నేను అంగీకరింపను, నేను వారిని మొర వినను, నేను వారి నైవేద్యము స్వీకరించను, నేను వారి ప్రార్థన వినను అని దేవుడు కరాఖండిగా చెబుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి మధ్యాహ్న కాల సమయంలో ఆయన తీర్పునిగా రాబోతా ఉన్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన తీర్పు తీర్చే సమయంలో మరి ఆయన గొప్ప మరి పరిస్థితుల మధ్య నుండి యెహోవా ప్రత్యక్షమాయను. ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. చూడండి, మన ఇష్టానుసారమైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఇష్టానుసారమైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఇష్టానుసారమైన ఆలోచనలో ప్రయాణం చేస్తూ ఇష్టానుసారమైన మన ఆలోచనలతో ముందుకు వెళుతూ మనకు ఏది తోస్తే అది చేస్తూ మనం ఏది ఆలోచిస్తే అది ముందుకు సాగుతూ నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ పరిస్థితిని దేవుడు చాలా కరాఖండిగా చెబుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి ప్రార్థనకు నేను అంగీకరింపను. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత ఉపవాసం ఉండా, ఎన్ని పరిస్థితుల మధ్య నువ్వు దేవుని సన్నిధిలో మరి ఏకీభవించిన ముందుకు సాగినా నీ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వను, నీ నైవేద్యమును నేను స్వీకరించను, నీ పరిస్థితులను నేను చూడను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే యెషయా భక్తులతో అంటూ ఉన్నాడు, ఆయన సమీపములో ఉండగా ఆయనను మనం వెతికేవారుగా ఉన్నారు. ఆయన సమీపంలో ఉండగా ఆయన సమీపంలో ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆ సమీపంలో ఉన్నప్పుడు నువ్వు వెతకగలిగితే దేవుడు నిన్ను హత్తుకుంటాడు, దేవుడు నిన్ను ఓదారుస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడి కొరకు నువ్వు జీవించే వ్యక్తిగా నిన్ను బలపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, అలాగానే నువ్వు జీవించగలిగితే దేవుడు మాట్లాడుతా ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 17వ చరణంలో మనగా చూస్తే, దుష్టులను దేవుని మరుచు జనులను పాతాళమునకు దిగిపోవదురు, దరిద్రులు నిత్యము మరువబడుదురు, బాధపరచువాడి నిరీక్షణాస్పాదము ఎన్నటికీ నశింపదు. చూడండి, 17, 18 వచనాల్లో మనం చూసినట్టుగైతే 2 కేటగిరీలు దేవుడు చూపిస్తా ఉన్నాడు. 2 కేటగిరీలు. దేవునికి దూరమైన ప్రజలు ఒక కేటగిరీలో ఉంటే, దేవునికి దగ్గరగా ఉన్న ప్రజలు ఇంకో కేటగిరీలో ఉన్నారు. ఈ 2 ప్రజల గురించి దేవుడు ఒక వేరియేషన్, ఒక వ్యత్యాసం చూపిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఏ గుంపులో మనం ఉన్నామో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏ గుంపులో ఉన్నామో, దేవుని ఎరుగని ప్రజల గుంపులో ఉన్నాము, దేవునికి వ్యతిరేకమైన వర్గంలో ఉన్నాము, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేసే పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, వారందరిని గురించి అంటున్నాడు దేవుడు, వారు దుష్టులు దేవుని మరుచు జనులందరూ
పాతాళమునకు దిగిపోవుదురు. అదొక కేటగిరీ. దేవునిని మరిచే ప్రజలు, దేవునికి దూరంగా ఉండే ప్రజలు, దేవునికి ఇష్టమైన ప్రజలు, మీ ఇష్టానుసారము, ఎవరి ఇష్టానుసారము వారు బ్రతికే ప్రజల గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా, వారు పాతాళమునకు దిగిపోవుదురు. దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తే, దేవునికి అయిష్టమైన పనులు చేస్తే, ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్న మనము ఎవరి కోసమో ఏదో చేయాలని మన ఇష్టానుసారముగా మనం కానీ ప్రవర్తిస్తే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. వారు పాతాళమునకు దిగిపోవద్దు, దరిద్రులు నిత్యము మనువ పడరు, బాధపడుచబడు వాడు నిరీక్షణాస్పదము ఎన్నటికీ కూడా నశించదు. దేవుడు రెండో కేటగిరీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నటికీ నేను మరిచిపోను అలాంటి ప్రజలను, దేవుని కొరకు జీవించేవారు, దేవుని కొరకు ప్రాణం ఇచ్చేవారు, దేవుని కొరకు ఈ లోకంలో బ్రతికే ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతూ బాధపడుచు అని